కరీంనగర్లో గుండె చికిత్సలోని నిర్లక్ష్యంతో రోడ్డు అనిల్ మృతి చెందాడని ఆరోపిస్తూ డివైఎఫ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా జరిగింది. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి మాట్లాడుతూ నిర్లక్ష్య వైద్యం చేసిన డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అనిల్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆసుపత్రి సిబ్బంది వసూలు చేసిన అదనపు 60,000 రూపాయలు తిరిగి చెల్లించాలని కోరారు. శ్వాస వస్తుంది, నా యొక్క 2 కాళ్ళకు వాపు ఉన్నాయని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ను సంప్రదించి వైద్య పరీక్షలు చేసి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అంగీకరించి సర్జరీ చేయించుకొని 15వ తారీఖు నాడు డిశ్చార్జ్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ 19వ తారీఖు నాడు వచ్చేసి నా యొక్క ఆరోగ్యం సహకరిస్తలేదు, తిరిగి అట్లా శ్వాస ఇబ్బందికరంగా ఉంది, మళ్ళీ వైద్యం అందించాలని డాక్టర్ గారికి సంప్రదిస్తే 15 నిమిషాల్లో వైద్య చికిత్స చేసిన అనంతరము ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మెడికల్ హాస్పిటల్ కనబడుతుంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఉచితంగా వైద్యం ఇప్పిస్తున్నాము, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రోగులందరూ ఉచితంగా వైద్యం చేయించుకోవాలని అటు రాష్ట్ర ప్రభుత్వం